నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్ల మీద వచ్చే లాభాలపై పన్నులు కట్టడం తప్పదు కదా. కానీ ఆ పన్ను భారాన్ని చట్టబద్ధంగా తగ్గించుకోవడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ ఉంది. దీనివల్ల కుటుంబ సంపదను కాపాడుకోవడమే కాదు, పెంచుకోవచ్చు కూడా. చాలామంది ఇన్వెస్టర్లు ఎదుర్కొనే పెద్ద సమస్య ఇదే. మనం ఎంతో కష్టపడి ఇన్వెస్ట్ చేస్తే దానిమీదొచ్చిన లాభంలో పెద్ద మొత్తం ట్యాక్సుల రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా అది చూస్తూ ఊరుకోవడం ఎవరికైనా కష్టమే కదా. అయితే దీనికి ఒక తెలివైన పరిష్కారం ఉంది. అదేంటంటే, అధిక పన్ను కట్టేవాళ్లు తమ ఆదాయాన్ని తక్కువ పన్ను స్లాబ్లో ఉన్న తమ కుటుంబ సభ్యులకు చట్టబద్ధంగా బదిలీ చేయడం. సింపుల్గా చెప్పాలంటే 30% ట్యాక్స్ కట్టే చోట 0 లేదా 5% ట్యాక్స్తో సరిపెట్టుకోవచ్చన్నమాట. ఎంత పెద్ద తేడా కదా. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా, ఈ పన్ను భారం అసలెంత పెద్ద సమస్య, దీనికున్న లీగల్ సొల్యూషన్ ఏంటి, ఆ తర్వాత ఈ షేర్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ ద్వారా లక్షల్లో ఎలా ఆదా అయిందో చూద్దాం. చివరగా దీనివల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో కూడా మాట్లాడుకుందాం. ఓకే, మొదటి పాయింట్తో మొదలు పెడదాం. ఈ ట్యాక్స్ బర్డన్ అంటే పన్ను భారం అనేది ఎంత పెద్ద సమస్య. ముఖ్యంగా అధిక ఆదాయమున్న ఇన్వెస్టర్లకి ఇది అస్సలు చిన్న విషయం కాదు. వాళ్ల రిటర్న్స్ మీద ఇది చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకి, ఒక 50 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో ఉందనుకుందాం. దానిమీద వచ్చే లాభాలు, డివిడెండ్ల మీద ఏటా 1 నుంచి 2.5 లక్షల వరకు పన్ను కట్టాల్సి రావచ్చు. ఆలోచించండి, ప్రతి సంవత్సరం ఇంత పెద్ద మొత్తం ట్యాక్స్ రూపంలో పోతుందంటే అది మన సంపద మీద ఎంత పెద్ద దెబ్బో కదా. సరే, ఈ సమస్యకు ఒక చట్టబద్ధమైన పరిష్కారం ఉంది. అయితే ఈ స్ట్రాటజీ గురించి వినగానే చాలామందికి మైండ్లో వచ్చే మొదటి ప్రశ్నేంటంటే, అసలిది లీగలా? కరెక్టే కదా. ఆ ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం, గమనించండి. ఇదేదో ట్యాక్స్ తప్పించుకోవడానికున్న లూప్ హోల్ కాదు. మన ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56(2)(x) ప్రకారం భార్య, భర్త, తల్లిదండ్రులు ఇలాంటి దగ్గరి బంధువుల మధ్య షేర్లను గిఫ్ట్గా ఇవ్వడమనేది 100% చట్టబద్ధం. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. సో ఈ విషయంలో మనకు పూర్తి క్లారిటీ, భరోసా ఉంది. ఓకే, ఇది లీగల్ అని తెలిసింది. మరి ఈ షేర్లను బదిలీ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుందా? అస్సలు కాదు. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. సిడిఎస్ఎల్ ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ద్వారా దీన్నెలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, మొత్తం 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, షేర్లు ఇచ్చేవాళ్లకి, తీసుకునేవాళ్లకి ఇద్దరికీ డీమ్యాట్ అకౌంట్లుండాలి. వాళ్ల డిపిఐడి, క్లయింట్ ఐడి నోట్ చేసుకోవాలి. తర్వాత సిడిఎస్ఎల్ ఈజియెస్ట్ పోర్టల్లో లాగిన్ అయి ఆఫ్ మార్కెట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ వివరాలిచ్చి ట్రాన్స్ఫర్ చేయడానికి కారణం గిఫ్ట్ అని సెలెక్ట్ చేయాలి. ఫైనల్గా ఒక ఓటీపీ వస్తుంది. దాంతో వెరిఫై చేస్తే చాలు. అంతే, 2-3 రోజుల్లో షేర్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అయితే ఈ గిఫ్ట్ని మన ఐటీఆర్ ఫైలింగ్లో ఖచ్చితంగా చూపించాలి. మొత్తం ప్రాసెస్కి మహా అయితే 10 నిమిషాలు పడుతుంది. థియరీ బానే ఉంది గదా. మరి ఇది నిజ జీవితంలో ఎలా పనిచేస్తుంది? దీనివల్ల ఎంత ఆదా అవుతుంది? ఇది తెలియాలంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సురేష్, ప్రియా అనే జంట కథ ద్వారా లక్షల్లో పన్ను ఎలా ఆదా అయ్యిందో స్పష్టంగా చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఇద్దరున్నారు. సురేష్, అతను 30% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారు. అంటే ఆయన ఆదాయం మీద ఎక్కువ పన్ను కడుతున్నారు. ఆయన భార్య ప్రియా, ఆమెకు పెద్దగా ఆదాయం లేదు. సో ఆమె 0% ట్యాక్స్ స్లాబ్లో ఉన్నారు. ఇక్కడ సురేష్ ఏం చేశారంటే, తన 50 లక్షల రూపాయల షేర్ పోర్ట్ఫోలియోని భార్య ప్రియా పేరు మీదకి బదిలీ చేశారు. ఈ ఒక్క చిన్న మార్పుతో వచ్చిన మొదటి లాభమేంటో చూడండి. ఆ పోర్ట్ఫోలియో మీద ఏటా 2-2.5 లక్షల డివిడెండ్ వస్తుంది. షేర్లు సురేష్ పేరు మీద ఉన్నప్పుడు ఆ డివిడెండ్ మీద ఆయన 60 నుండి 75,000 వరకు ట్యాక్స్ కట్టేవారు. అదే షేర్లు ప్రియా పేరు మీదకొచ్చాక ఆమె ట్యాక్స్ స్లాబ్ 0 కాబట్టి కట్టాల్సిన పన్ను 0. అంటే ఏటా దాదాపు 75,000 రూపాయలు నేరుగా ఆదా అయ్యాయి. ఇది ప్రతి సంవత్సరం వచ్చే ఆదా. డివిడెండ్ల మీద ఆదా ఒక ఎత్తైతే, అసలైన మ్యాజిక్ ఇక్కడ జరిగింది. వాళ్ల కుటుంబానికి ఒక ఎమర్జెన్సీ వచ్చింది. అప్పుడు కొన్ని షేర్లు అమ్మాల్సొచ్చింది. అలా అమ్మినప్పుడు ప్రియ పేరు మీద ఉన్న షేర్లను అమ్మడం వల్ల ఏకంగా 2.1 లక్షల రూపాయల పన్ను ఆదా అయింది. ఒకవేళ అవే షేర్లు సురేష్ పేరు మీదే ఉండి ఆయనమ్మి ఉంటే ఇంత పెద్ద మొత్తం ఆదా అయ్యేదే కాదు. వావ్, ఇది చాలా పెద్ద సేవింగ్ కదా. ఈ తేడాను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ చార్ట్ చూడండి. వాళ్లు షేర్లు అమ్మినప్పుడు వచ్చిన లాభం 12 లక్షలు. ఆ 12 లక్షల లాభం మీద సురేష్ ట్యాక్స్ కట్టి ఉంటే అది 3.6 లక్షలయ్యేది. కానీ ప్రియ పేరు మీద ఉండడం వల్ల ఆమె కట్టిన ట్యాక్స్ కేవలం 1.5 లక్షలు మాత్రమే. అంటే సగానికి సగం కన్నా ఎక్కువ పన్ను ఆదా అయిపోయింది.
సో మొత్తంగా చూస్తే ఈ ఫ్యామిలీకి సంవత్సరానికి 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది. అంటే 5 ఏళ్లలో చూసుకుంటే దాదాపు 8 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఆదా చేసే అవకాశముందన్నమాట. ఇది చిన్న మొత్తం కాదు, దీర్ఘకాలంలో ఇది వాళ్ల సంపదను ఎంతగా పెంచుతుందో ఆలోచించండి. ఓకే, లాభాలు చూశాం, అద్భుతంగా ఉన్నాయి. కానీ నాణేనికి రెండో వైపు కూడా చూడాలి కదా. సో చివరిగా మనం దీనివల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటి, అదే సమయంలో మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనేవి కూడా తెలుసుకోవాలి. అప్పుడే ఈ స్ట్రాటజీని సరిగ్గా వాడుకోగలం. క్విక్గా బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. 1. డివిడెండ్స్ మీద, క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్ తగ్గుతుంది. 2. ఎమర్జెన్సీలో షేర్లు అమ్మినప్పుడు భారీగా డబ్బు ఆదా అవుతుంది. 3. వారసత్వ ప్లానింగ్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వారసులకు స్టెప్-అప్ బేసిస్ అనే బెనిఫిట్ లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాసెస్ సింపుల్, ఫాస్ట్, పైగా ఫ్రీ కూడా. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఇవి చాలా ముఖ్యం. మొదటిది, షేర్లు ఎవరికైతే బదిలీ చేస్తున్నామో వాళ్లు ఖచ్చితంగా తక్కువ ట్యాక్స్ బ్రాకెట్లో, అంటే 15% కన్నా తక్కువ స్లాబ్లో ఉండాలి. రెండోది, మైనర్ల పేరు మీదకు బదిలీ చెయ్యకూడదు. ఎందుకంటే క్లబ్బింగ్ రూల్స్ అప్లై అవుతాయి. అంటే ఆ ఆదాయం మళ్ళీ మన ఆదాయంలోనే కలుస్తుంది. మూడోది, ఈ గిఫ్ట్ను, దానిమీద వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్ ఫైలింగ్లో చాలా జాగ్రత్తగా, కరెక్ట్గా రిపోర్ట్ చేయాలి. చివరగా, ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ భద్రంగా దాచుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా చూపించడానికి రెడీగా ఉండాలి. సో చివరగా ఒక ప్రశ్న: ఈ స్ట్రాటజీ ఒకరి కుటుంబ ఆర్థిక లక్ష్యాలకు సరిపోతుందా? ఈ సమాచారమంతా విన్నాక ప్రతి ఒక్కరూ తమ తమ ఆర్థిక పరిస్థితులకు దీన్ని అన్వయించుకుని ఆలోచించాలి. ఇది తమ ఫ్యామిలీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్తే పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించుకునే అవకాశమైతే ఖచ్చితంగా ఉంది.